హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. అండ్ మనకి ఈ ఎర్రర్స్ అనేవి 1 మార్క్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎర్రర్స్ అనేవి మనకి 5 టైప్స్ ఉంటాయి. మెయిన్గా అయితే 3 టైప్స్. అన్ని 5 టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు 3 టైప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎర్రర్స్లో ఫస్ట్ వన్ ఏంటిదంటే సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏం లేదు, ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమైనా సింటాక్స్ తప్పు రాశారనుకోండి. సింటాక్స్ అంటే ఏం లేదు, రూల్, ఏదో ఒక రూల్ తప్పు రాశారనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ అక్కర్ అవుతాయి. సింటాక్స్ ఎర్రర్ అక్కర్స్ వెన్ యువర్ కోడ్ వాయిలేట్స్ గ్రామర్ రూల్స్ ఆఫ్ సి. అయితే ఎప్పుడైతే మీ కోడ్ వాయిలేట్ అంటే రాంగ్ రాస్తారో అప్పుడు గ్రామర్ రూల్స్ ఆఫ్ సి, అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అక్కర్ అవుతాయి. Syntax errors are sometimes also called as compilation errors because they are always detected by the compiler. అంటే సింటాక్స్ ఎర్రర్స్ని మనం కంపైలేషన్ ఎర్రర్స్ కూడా అంటాం, ఎందుకంటే అది కంపైలర్ డిటెక్ట్ చేస్తుంది. ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కింద ఎర్రర్స్ చూపెడుతుంది. అలాంటి ఎర్రర్స్ సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. ఎప్పుడైనా మీరు సింటాక్స్ ఏమైనా తప్పు రాస్తే. మోస్ట్ కామన్గా మనకి కనిపించే సింటాక్స్ ఎర్రర్స్ అంటే మీరు సెమికాలన్ మిస్ చేయటం. సపోజ్గా మీరు డేటా టైప్ని డిక్లేర్ అనుకున్నారనుకోండి, డేటా టైప్ వేరియబుల్ నేమ్, అక్కడ ఏదో ఒక వాల్యూని అసైన్ చేస్తారు, ఇక్కడ మీరు సెమికాలన్ పెట్టలేదు లాస్ట్కి, అప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. లేకుంటే ప్రోగ్రామ్ మీరు పారాంథసిస్ మధ్యలో రాస్తారు కాబట్టి పారాంథసిస్ పెట్టకుండా కూడా ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి, సింటాక్స్ ఎర్రర్స్. అసైనింగ్ వాల్యూమ్ టు వేరియబుల్ వితౌట్ డిక్లేరింగ్ ఇట్, అంటే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయటం అంటే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయకుండానే ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయటం. సపోజ్గా మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి, ఇలా డిక్లేర్ చేస్తారు, ఇలా ఇనిషియలైజ్ చేస్తారు ఏ లోపల వాల్యూని. ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేయలే మీరు, ఇంట్ ఏ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను, ఈ విధంగా డిక్లేర్ చేయాలి మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్లో. ఈ వాల్యూని అసైన్ చేయకూడదు డైరెక్ట్, మనం ఇలా డిక్లేర్ చేసిన తర్వాత ఈ వాల్యూని అసైన్ చేయాలి. ఓకేనా, ఇలా డైరెక్ట్ మీరు ఈ వాల్యూని అసైన్ చేస్తారనుకోండి ఏలోకి, అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అక్కర్ అవుతుంది. ఖచ్చితంగా వాటిని డిక్లేర్ చేయాలి ముందు. నెక్స్ట్ ఎర్రర్స్ ఏంటిదంటే రన్ టైమ్ ఎర్రర్స్. ఎర్రర్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆర్ రన్నింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ కాల్డ్ రన్ టైమ్ ఎర్రర్స్. అంటే మనకి ఇంతకుముందు సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారనుకో ప్రోగ్రామ్, అప్పుడు ఆ ప్రోగ్రామ్లో కింద ఎర్రర్స్ కనపడతాయి. ఈ రన్ టైమ్స్ ఎర్రర్స్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అవుతుంది కానీ ఎర్రర్స్ వస్తాయి. ఇలాంటి ఎర్రర్స్ ఇప్పుడు చూద్దాం మనం. దీస్ ఎర్రర్స్ అక్కర్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్. అంటే కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. అండ్ ఇల్లీగల్ ఆపరేషన్ లైక్ డివైడింగ్ ఏ నెంబర్ బై 0 లిటిల్ ట్రిక్కీ టు ఐడెంటిఫై బికాస్ కంపైలర్ కెనాట్ డిటెక్ట్ దీస్ ఎర్రర్స్. అంటే ఏం లేదు, ఇది ఎప్పుడైతే మీరు ఇల్లీగల్ ఆపరేషన్స్ అంటే చేయకూడని ఆపరేషన్స్, సపోజ్ డివైడింగ్ ఏ నెంబర్ బై 0 అలాంటివి చేశారనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ అక్కడ అవుతాయి. కానీ కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది కానీ మనకి అవుట్పుట్ రాంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఇలాంటి ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడం కొంచెం ట్రిక్కీ. ఓకేనా, సింటాక్స్ ఎర్రర్స్కి రన్ టైమ్ ఎర్రర్స్కి ఒకటే డిఫరెన్స్. సింటాక్స్ ఎర్రర్స్ ముందే డిటెక్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి మనం డిటెక్ట్ చేయలేము, ఇలాంటి ఎర్రర్స్ చూపెట్టదు కూడా మనకి. నెక్స్ట్ లాజికల్ ఎర్రర్స్. Logical errors are those errors in which we think that our code is correct. The code compiles without any error and gives no error while it is running, but the output we get is different from the output expected. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ లాజికల్ ఎర్రర్స్ అనేవి అంత కరెక్టే ఉంటుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ మనకు రాదు. ఓకేనా, సపోజ్గా యాష్ ఇంక్లూడ్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం. యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ రాశారు stdio.h అని. సపోజ్ నేను ఇంట్ మెయిన్ ఇచ్చాను, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కానీ నేను ఇంట్ ఏ అని డిక్లేర్ చేశాను అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏని ప్రింట్ అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏ వాల్యూ 10 ప్రింట్ కావాలి అంటే ఇక్కడ ఏదో లాజికల్ ఎర్రర్, అంటే ఏదో ప్రోగ్రామ్ తప్పు. ఇది జస్ట్ శాంపుల్ ఎగ్జాంపులే, వేరే తీరుగా ఉంటాయి రియల్ టైంలో అయితే మనకి. ఓకేనా, ఇంతకుముందు ఎర్రర్స్ ఏమో మనం సింటాక్స్ ఎర్రర్స్ అంటే సింటాక్స్ తప్పు రాస్తే వచ్చాయి. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటిది, కంపైలేషన్ కరెక్ట్గానే అవుతుంది కానీ మనకి ఇల్లీగల్ ఆపరేషన్స్ లైక్ డివైడింగ్ ఏ నెంబర్ బై 0 అలాంటివి ఇస్తే మనకి అలాంటి ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ ఏంటంటే అంతా కరెక్టే ఉంటుంది కానీ అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది రాదు ఇక్కడ. అండ్ ఇన్ 1999 నాసా లాస్ట్ స్పేస్ క్రాఫ్ట్ డ్యూ టు లాజికల్ ఎర్రర్. ఓకేనా, 1999లో నాసా అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ అయింది డ్యూ టు లాజికల్ ఎర్రర్. ఇక్కడ వరకు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్, అక్కడ వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి నార్మల్గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సిమాంటిక్ ఎర్రర్స్, లింక్ ఎర్రర్స్. సిమాంటిక్ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ దట్ అక్కర్ బికాస్ ద కంపైలర్ ఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద రిటర్న్ కోడ్ ఆర్ కాల్డ్ సిమాంటిక్ ఎర్రర్స్. అంటే మీరు కోడ్ రాస్తారు కదా, ఒకవేళ ఆ కోడ్ కంపైలర్కి అర్థం కాలేదనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ అక్కర్ అవుతాయి. ఓకేనా, సిమాంటిక్ ఎర్రర్స్ ఎప్పుడైతే మీరు రాసిన కోడ్ కంపైలర్కి అర్థం కాలేదు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూజ్ ఆఫ్ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్, టైప్ కంపైలబిలిటీ,
టైప్ కంపాటబిలిటీ అంటే ఏదైనా ఒక టైప్ నుండి ఇంకొక టైప్కి చేంజ్ చేయడం, అంటే ఒక డేటా టైప్ నుండి ఇంకోటి ఫ్లోట్ నుండి ఇంటి నుండి ఫ్లోట్కి అలా చేంజ్ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ లింకర్ ఎర్రర్స్. లింకర్ ఎర్రర్స్ ఆర్ ద ఎర్రర్స్ ఎన్కౌంటర్డ్ వెన్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఆఫ్ ద కోడ్ కెనాట్ బి జనరేటెడ్ ఈవెన్ దో ద కోడ్ గెట్స్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే కంపైలేషన్ జరిగినా కూడా మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది రాదు. ఓకేనా, ఇలాంటి ఎర్రర్స్ లింకర్ ఎర్రర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఇంపోర్టెడ్ అండ్ ఇన్కరెక్ట్ హెడర్ ఫైల్ ఇన్ ద కోడ్ వీ హ్యావ్ ఏ రాంగ్ ఫంక్షన్ డిక్లరేషన్. అంటే సపోజ్గా మీరు include stdio.h హెడర్ ఫైల్ బదులు ఇంకేదో stdlib.h ఇంకేదో హెడర్ ఫైల్ ఇచ్చారనుకోండి conio.h అలాంటివి ఇప్పుడు సపోజ్ include stdio.h రాయలేదు మీరు సపోజ్గా, కానీ printf scanf ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తారు. కానీ ఆ డెఫినేషన్స్ ఎక్కడ ఉంటాయి? printf scanf include stdio.h హెడర్ ఫైల్లో ఉంటాయి, కానీ మీరు ఏదో హెడర్ ఫైల్ రాస్తారు stdlib.h ఏదో రాస్తారు. అప్పుడు అలాంటి టైంలో ఈ లింకర్ ఎర్రర్స్ అనేవి వస్తాయి మనకి. ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సింటాక్స్, లింకర్, సిమాంటిక్, ఐడెంటిఫై, కంపైల్. అంటే ఈ 3 ఎర్రర్స్ అనేవి మనకి కంపైలర్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, కానీ లాజిక్ రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా అంటే లాజిక్ ఎర్రర్స్ ఎప్పుడు జరుగుతాయి మనకి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది రాదు లాజిక్ ఎర్రర్స్లో. రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు కంపైలేషన్స్ సక్సెస్ఫుల్గా అయినా కానీ మీరు ఒకవేళ ఇల్లీగల్ ఆపరేషన్స్ చేస్తే ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఇవి మనకి ఎలా అంటే ఎన్కౌంటర్డ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అందుకోసం ఇలాంటి ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.